తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. దీర్ఘశాంతుడైనటువంటి మా తండ్రి, విస్తారమైన దీవెనలు కుమ్మరించువాడా, ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, ఇక నాయన రాత్రికాల సమయం అంతా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయన. ఇక తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో నాయన ప్రార్థన చేయడానికి మీరు ఇచ్చిన సమయాన్ని, అవకాశాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన తండ్రి, మీ ఆజ్ఞలు మీరి పాపులమై అంధకార సంబంధమైన బంధకాలలో పడి ఉండగా తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మమ్మల్ని విడిపించి రక్షణ మార్గంలో మమ్మల్ని నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన, మా తల్లి గర్భాన పడింది మొదలుకొని అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం తండ్రి. మాట వలన, నాలుగు వలన, క్రియల వలన, చేతుల వలన అనేక విషయాల్లో మేము పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతున్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. తండ్రి, నీవు దయాళుడు నాయన, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు తండ్రి. ఇక నాయన, నీకు మొరపెట్టి వారందరి ఎడల కూడా తండ్రి నాయన దీర్ఘశాంతము గలవాడై ఉన్నావు తండ్రి. ఇక నాయన, నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు నాయన, వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు తండ్రి. అందును బట్టి నీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. దయామయుడా, నీకే స్తోత్రం. మహోన్నతులకు దేవా, నీకే మహిమ. మహాదేవా, నీకే మహిమ. దేవాతి దేవా, నీకే స్తుతి. జీవము గల మా దేవా, నీకే స్తోత్రం. ప్రేమగల మా దేవా, నీకే మహిమ. ప్రేమకు సమాధానముకు కారకుడమైనటువంటి మా దేవా, నీకే స్తుతి. శాశ్వతుడమైనటువంటి మా దేవా, నీకే స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు దేవా, నీకే మహిమ. ఓర్పును ఆదరణకు కత్తి అయినటువంటి మా దేవా, నీకే స్తుతి. మహిమగల మహాదేవా, నీకే స్తోత్రం. కృపగల మహాదేవా, నీకే మహిమ. కృపచేత నన్ను పిలిచినటువంటి మా దేవా, నీకే స్తుతి. అబ్రహాము దేవా, నీకే స్తోత్రం. ఇసాకు దేవా, నీకే మహిమ. యాకోబు దేవా, నీకే ఘనత. యెషూరను దేవా, నీకే స్తోత్రం. ఇజ్రాయేల్ దేవా, నీకే మహిమ. ఏలియా దేవా, నీకే స్తుతి. దావీదు దేవా, నీకే స్తోత్రం. దానియేలు యొక్క దేవా, నీకే స్తోత్రం. శద్రకు, మెషకు, అబేద్నెగోరైన వారి దేవా, నీకే మహిమ. తండ్రి అయినటువంటి మా దేవా, నీకే స్తోత్రం. కృపగల మహారాజా, నీకే స్తోత్రం. దయగల మహారాజా, నీకే స్తోత్రం. తండ్రి, మీ సన్నిధిలో నాయన, ఇగో తండ్రి నాయన, అనేకులు తండ్రి ఆత్మీయ రోగంతో బాధపడుచున్నారు నాయన. మీలో నుండి వేరైపోయి సాతాను కాడి క్రింద మరలా దాస్యం అనే కాడి క్రిందకి చిక్కుని పోయినటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన, మీ దయారెక్కల చాటును భద్రపరచండి తండ్రి. ఇంకా తండ్రి, సార్వత్రిక సంఘంలో ప్రపంచంలోని మీ బిడ్డల మీద మేమందరము కూడా తండ్రి నాయన, ఇగో తండ్రి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము తండ్రి అనేటువంటి ఆత్మఫలాలు మేము పండే విధముగా తండ్రి, మీకు ఇష్టమైన ఆత్మఫలాలు పండే విధముగా తండ్రి మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో నాయన భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. మీ ఆత్మశక్తిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థన వరమును దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ప్రార్థన దుప్పటిని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక నాయన, శుద్ధ హృదయం మా అందు కలుగజేయమని అడుగుతున్నాం తండ్రి. హృదయశుద్ధి కలవారు ధన్యులని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. నాయన, మా హృదయంలో తండ్రి ఎల్లప్పుడూ వాక్యం ఉంచుకొని వాక్య ప్రకారం ప్రవర్తించే మంచి మనసును మాకు అందరికీ దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీతి యథార్థమైన భక్తి గలవారమై తండ్రి మీ ప్రియకుమారుని స్వారూప్యంలోనికి మార్పు పొందినట్లు నాయన మాకందరికీ జ్ఞాన హృదయము దయచేయండి తండ్రి. మీ దయారెక్కల చాటును భద్రపరచండి నాయన. మరి ముఖ్యంగా ఆత్మీయంగా వెనకబడినటువంటి వారి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. మరొక సహాయం చేయండి ఆయన. ఇగో సంఘానికి రావడం మానేసినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇగో తండ్రి, అనేకుల అబద్ధ బోధకులలో తండ్రి, అబద్ధ బోధలో మాయలో చిక్కుకొని పోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన. వారు లేవనెత్తండి తండ్రి. ఇగో నాయన తండ్రి నాయన, ఇగో నాయన, సార్వత్రిక సంఘంలో అనేక బిడ్డలు తండ్రి ఇగో వయోభారంతో ఉన్నటువంటి వృద్ధులను, వయసును బట్టి వచ్చే ఇబ్బందుల్లోను, వ్యాధులను సహించి అధిగమించి మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా సినీ పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరూ కూడా తండ్రి మీకు రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇగో దేవుని రాజ్యానికి సిద్ధపడి ఉండాలని తండ్రి, మా కుటుంబస్తులు అందరి కొరకు తండ్రి ఇగోనైనా మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు అందరూ కూడా తండ్రి నాయన, మీ ఎడ్ల ప్రేమ, సమాధానము, దయాలత్వము కలిగి ఉండినట్లు నాయన, ఇంకా సంఘంలో తండ్రి ప్రతి ఒక్కరితో సావాసం కలిగి ఉండినట్లు నాయన, సంఘంతో సావాసం కలిగి ఉండినట్లు నాయన సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. దూర ప్రాంతాల్లోనూ, దూర దేశాల్లో ఉన్నటువంటి సంఘస్థులను తండ్రి, బంధువులను తండ్రి నాయన, ప్రియ వాళ్ళ క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం నాయన. కృప చూపించండి నాయన.
ఇంకో నాయన ఎవరు సువార్త ప్రకటించుతున్నామో తండ్రి వారిలో నేను మీ వాక్య బీజం ఫలించాలని తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. ఇగో తండ్రి వారి రక్షణలు పొందాలని తండ్రి. ఇగో నూతన విశ్వాసులు తండ్రి ఇగో నేను సంఘంలో చేరటానికి కావాల్సిన సహాయం దయచేయండి నాయన. ఇగో తండ్రి మరి ముఖ్యంగా తండ్రి అధికారులు, కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల కొరకు తండ్రి, పోలీసులు, లాయర్లు, సైనికులు, పోలీసులు, నేవీ దళం, రైతుల కొరకు తండ్రి, రాజకీయ నాయకుల కొరకు, వ్యాపారవేత్తల కొరకు, డాక్టర్స్ కొరకు, టీచర్స్ కొరకు తండ్రి, ప్రతి ఒక్కరి కొరకు మన దేశంలో ఉండే ప్రతి ఒక్కరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి నాయన రక్షణ భాగ్యం అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు నాయన మీ దయారకల చట్టను భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. సర్వోన్నతుడ, సర్వలోక న్యాయాధిపతి నీకే స్తోత్రం నాయన. కృపగల మహారాజా నీకే స్తోత్రం. గొప్ప దేవ నీకే స్తోత్రం తండ్రి. మీ సన్నిధిలో తండ్రి మీ సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ దయారకల చట్టను భద్రపరచని తండ్రి, భద్రపరచని ఆయన. ఇంకేనైనా పేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, అభాగ్యులను, గుడు లేక బాధపడుతున్నటువంటి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనైనా రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ హాస్పిటల్లో ఉన్న బిడ్డలు అందరి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. కృప చూపించండి ఆయన. ఇగోనైనా ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డలని క్షేమకరంగా తోడుకొని రమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో డ్యూటీలకి, ఆఫీసులకి వెళ్తున్నటువంటి బిడ్డలని తండ్రి వెళ్తున్నటువంటి బిడ్డల వారి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అర్థిస్తున్నాను ఆయన. ఇక నేను వారి పనిపాట్లలోనూ తండ్రి మీరు తోడై ఉండి సాయంకాలం వారికి క్షేమకరంగా వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అర్థిస్తున్నాను. నేను ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలని, ఇంటర్వ్యూకి వెళ్తున్నటువంటి బిడ్డలని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి గర్భిణీ స్త్రీలను, హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ ప్రతి ఒక్కరిని మీ దయారకల చట్టను భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇంకా ఆయన పిల్లలని, దంపతులు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. నాయన జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా, హన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా పిల్లలని, దంపతులకు తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నవారు గర్భాలు తెరమని అర్థిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డల్ని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో నాయన తండ్రి మా మీదను, మీ మీద తిరుగుబాటు చేసినటువంటి దేశంలో ఉన్నటువంటి ఎందరో బిడ్డలు, అటువంటి బిడ్డలందరూ ఎరుగు చేసిన పాపలను మండించండి ఆయన. ఇదిగో తండ్రి ఇగో నాయన మరి ముఖ్యంగా నాయన ఇదిగో తండ్రి ఇగో తండ్రి సార్వత్రిక సంఘంలో ప్రపంచంలో ఉన్న మీ బిడ్డల మేమందరము సిద్ధపాటు కలిగి తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మేమందరం ఎత్తపడడానికి కావాల్సిన సహాయం చేయండి తండ్రి. ఇంకా నేను సార్వత్రిక సంఘంలో తండ్రి ఏ బిడ్డ ఏ అవసరతల కొద్దీ, నేను ఏ సమస్యల కొద్దీ, ఏ బాధల కొద్దీ తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకుని చున్నదో నాయన ఈ ప్రార్థన ఏకీభవిస్తున్నదో ఆ బిడ్డకు విడుదల దాయిచ్చండి ఆయన. ఆ బిడ్డ కోరికలు తెచ్చాను ఆయన. క్రీస్తు ఐశ్వర్యందు ఆయన. ఇగోనైనా దేవుడు మీ ప్రతి అవసరం తీర్చిన లేఖనంలో ఫిలిప్పీలకు రాసిన పత్రికలు మీరు రాయించిన ప్రకారం తండ్రి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని వారి అవసరాలు తెచ్చుకొని అడుగుచున్నామయ్యా. అయ్యా ఆత్మీయంగా మేమందరం ఎదగడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని మాకు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. మరి ముఖ్యంగా తండ్రి ఇగోనండి యవనలు కుటుంబాల్లో యవన బిడ్డ కుటుంబాల్లో ఉన్నటువంటి యవన బిడ్డలు మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. సేవకుల కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులే కానీ, విద్యార్థినిలే కానీ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసుల కుటుంబాలలో తండ్రి మీరు శాంతిని, సమాధానాన్ని, రక్షణ దాయిచ్చండి. అయినా సోదరుల్లోనూ, బాధల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, అనేక సమస్యలు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా తండ్రి మీ చేయూతిచ్చి లేవనెత్తమని అర్థిస్తున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి సాతాను తంత్రాలను జయించడానికి కావాల్సిన శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి తండ్రి. సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని కూడా తండ్రి రక్షణ లేనటువంటి బిడ్డలకు రక్షణ దయచండి. బంధువులకే కానీ, వారి స్నేహితులకే కానీ ప్రతి ఒక్కరికి రక్షణ దయచేయమని యవన బిడ్డలను, స్త్రీలను, పిల్లలను క్షేమం కొరకు, రక్షణ కొరకు, వారి బుద్ధి కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను ఆయన. మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాం పరమ తండ్రి. దయగల మహారాజా విధురాండ్ర కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుచున్నాను తండ్రి. వారి పక్షాన వాద్యమాడే దేవుడు నీవేనాయన. నీవు తప్ప వేరెవరు కాపాడే దేవుడు లేరయ్యా తండ్రి. నాయన మీ సన్నిధిలో నాయన ఇంకోనైనా మోసే ఏ విధంగా అయితే ఎర్ర సముద్రం వద్ద నాయన ఇంకోనైనా తండ్రి వెనక శత్రువులు ముందు నాయన మార్గము లేక తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాడు. అట్టి రీతిగా తండ్రి మీ సన్నిధిలో మేము వేడుకుంటున్నాం నాయన. సహాయం చేయండి నాయన. ఇగో నాయన తండ్రి మీరు సముద్రముని రెండు భాగాలుగా విడగొట్టి తండ్రి సముద్రపు మధ్యన తండ్రి వారి దాటి వెళ్ళిపోవడానికి మార్గాన్ని ఏర్పాటు చేసిన దేవుడవు నాయన. నీ కార్యాలు మహా అద్భుత కార్యాలు తండ్రి. నీ కార్యాలు నాయన ఆలోచన చేస్తే తండ్రి నాయన బహు ఆశ్చర్యకార్యములై తండ్రి నాయన. ఇదిగో తండ్రి మా ఊహకు కూడా అందనంత గొప్ప ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు నాయన. మీ సన్నిధిలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఇక నేను మా శరీరంలో ఏ పాపము ఏలకున్నట్లు ఆయన సహాయం చేయండి ఆయన. మా శరీరంతో తండ్రి మిమ్మల్ని మహింపరచుటకు తండ్రి మీ ప్రియకుమారుడు రాకడలో మీ సన్నిధికి వచ్చినట్లు తగిన శక్తి గల వారు మగనట్లు సిద్ధపాటు దయచేయండి తండ్రి. ఇంకో శరీరానుసార్లు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసార్లు ఆత్మ మీద మనసు ఉంచుదురని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి.
ఆత్మానుసారంగా ఉన్నట్లు సహాయం చేయండి తండ్రి. మా విశ్వాసాన్ని అభివృద్ధిపరచండి నాయన. మీ పరిశుద్ధాత్మ సహాయం మాకు దయచేయండి తండ్రి. మీ రెక్కల నీడలను మా కాచి కాపాడమని అర్థిస్తున్నాం తండ్రి. దుష్టుల ఆలోచన నుండి మా హృదయాలను విడిపించండి ఆయన. సాతాను తంత్రాల్లో మేము పడిపోకున్నట్లు మీ ఆత్మ సహాయం దయచేయండి తండ్రి. నాయన మమ్మల్ని బయలుపరిచే దేవుడు నీవే తండ్రి నాయన. ఇక నాయన మీకు తండ్రి మాకు వచ్చిన దర్శనములను లేఖనములను ధ్యానించడానికి కావలసినటువంటి మీ ఆత్మశక్తిని మాకు దయచేయండి ఆయన. ఇగో తండ్రి మేము కుటుంబ ప్రార్థనలు మా కుటుంబంలో మా ప్రార్థనలు మా పిల్లలు తండ్రి మేమందరము కలిపి తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మాకందరికి బుద్ధిని జ్ఞానము దయచేయండి ఆయన. నేత్రాశ కానీ లోకాశ కానీ శరీరాశల నుండి మమ్మల్ని విడిపించండి ఆయన. ఇక తండ్రి ఈ సమస్త ప్రార్థన నాయన మీ ప్రియ కుమారుడు మా ప్రభువు లోకరక్షకుడు జగత్రక్షకుడు అన్ని నామాల కంటే పైనామైనటువంటి యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామాన్ని బట్టి తండ్రి ఈ ప్రార్థన సమర్పించి అవి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమే తండ్రి, నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి నమ్ముటి నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని మీరు సెలవిచ్చిన గొప్ప అధికార గల నామాన్ని బట్టి తండ్రి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. నిజమైన మనుషులు నమ్ముకుంటు కంటే రాజులు నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని లేఖనం సెలవిచ్చున్నది కదా తండ్రి. నాయన మీ లేఖనాలను బట్టి తండ్రి మమ్మల్ని మీ దయారెక్కల చాటున భద్రపరిచి తండ్రి మీరున్న లోకానికి రావడానికి మాకు అందరికీ శక్తిని సామర్థ్యాన్ని వివేకాన్ని అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ఇగోనైనా ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన సమర్పించి ఆ పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆమెన్. దేవునికి స్తోత్రం. ఆమెన్. దేవునికి స్తోత్రం.